చేరి వచ్చిన సహోదరులందరికీ మన ప్రభువు మన రక్షకుడైన ఈ యేసుక్రీస్తు నామములో నాకు వందనం తెలుసుకుంటున్నాను. అందరికి వందనాలండి. దేవుని యొక్క కృపను బట్టి చిత్తం బట్టి మనం కలుసుకుని ఉన్నాం. అందుని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలండి. మనం నిన్న ఇవాళ ప్రార్థన కూటం పెట్టుకున్నాం. మనకు తెలిసిందే. నిన్న మనం యేసుక్రీస్తు వారిని కూర్చున్న శిలువను గురించి మనం ధ్యానం చేస్తాం. నిన్న ఇవాళ మనం అదే కంటిన్యూషన్ భాగంగా అంటే నిన్న మనం ఏం నేర్చుకున్నామంటే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి. యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందారు. శిలువ మరణం పొందిన టైంలో మొత్తం 6 గంటలు శిలువ మీద ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు ఆయన శిలువలో ఉన్నారు. ఆ శిలువలో ఏ సంఘటనలు జరిగాయో మనం ప్రతిదీ ఆలోచించుకొని వచ్చాం. తర్వాత ఏం జరిగిందో మనం ఇవాళ ఆలోచిద్దాం. అంటే ఆయన సమాధి కార్యక్రమం మెయిన్ మనకు చెప్పుకుంటాం ఈ రోజున. తర్వాత వీలైతే ఇవాళ కొంచెం పునరుద్ధరణ కొంచెం అంశం టచ్ చేద్దాం, లేకపోతే మన పునరుద్ధరణ గురించి మనం రేపు పూర్తిగా నేర్చుకుని ఉందాం. అయితే యేసుక్రీస్తు గురించిన మరణము, సమాధి, పునరుద్ధరణం అనేది అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి. కేవలము క్రైస్తవులు మాత్రమే కాకుండా లోకంలో మానవుడు ఉన్న ప్రతి మనిషి కూడా అది కంపల్సరీగా తెలుసుకోవాలండి. ఎందుకంటే ఆయన పునరుద్ధరణ బట్టే మన నిత్య జీవితం ఆధారపడి ఉంది. ఆయన మరణం బట్టే మనకి నిత్య జీవం వచ్చిందని మనుషులు గ్రహించుకోవాలండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ నేర్చుకున్నాం. 1 కొరింథీ పత్రిక 15:3 పౌలు గారు అంటారు, సువార్త అంటే అర్థం ఏంటో చెప్తారు అక్కడ. ఇంత ముందు ఒకసారి ఆలోచించాం. మనం మరొకసారి ఆలోచిద్దాం. 1 కొరింథీ పత్రిక 15:3 చదువుకుంటే, నాకు ఈవరిన మీ ఉపదేశమును మీరు మొదట మీకు అప్పగించేతని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినములో లేపబడెను. ఈ 3 విషయాలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలండి. అలా తెలుసుకోవడం మీదే క్రైస్తవ జీవితం ఆధారపడి ఉందండి. క్రైస్తవ జీవితం ఆధారపడి ఉంది. నిన్నంతా మనం సిలువలో ఆయన క్రీస్తు మరణం మనం ధ్యానించాం. ఆయన ఏ విధంగా మరణించాడో, ఎంత బాధ వేదన పొంది చనిపోయాడో మనం ఆలోచించుకుంటూ వచ్చాం. ఆయన ఎందుకు చనిపోయాడంటే తన గురించి ఆయన చనిపోలేదని నేను మనం ఆలోచించాం. మన పాపల గురించి ఆయన చనిపోయాడు. ఆయన నీతిమంతుడని ఆయన అప్పగించిన యోధ సాక్ష్యం ఇచ్చాడు. ఆయనకి శిక్ష వేసిన పిలాతు కూడా ఆయన నీతిమంతుడు సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత ఆయన చుట్టుపక్కల ఉన్న దొంగలు, బందిపోటు దొంగలు, వాళ్ళు కూడా ఇది మనకు తగిందే, మనం తప్పు చేస్తాం మనకు తగిందే, కానీ ఆయన ఏ తప్పు చేయలేదని వాళ్ళు కూడా సాక్ష్యం ఇచ్చారు. పిలాతు భార్య కూడా సాక్ష్యం ఇచ్చినట్టు గ్రంథంలో చెప్తుందని. కానీ ఎందుకో నీతిమంతుని అలాగా సిలువ వేశారంటే అది మన గురించి మనం అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ప్రపంచ పాప క్షమాపణ కలగాలంటే మనుషులకి పరిశుద్ధ రక్తము చిందించబడాలి. ఆ పరిశుద్ధ రక్తం ఎవరిదై ఉండాలంటే యేసుక్రీస్తు వారిదే ఉండాలని మనం ఆలోచించాం. రోమీయుల పత్రిక 5:10 చదువుకుంటే, రోమీయుల పత్రిక 5:10 చదువుకుంటే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుతామని అక్కడ పౌలు గారు అంటారు. ఏలయనగా శత్రువులమై ఉండగా అంటే ప్రపంచం మానవులందరూ ఎలా ఉన్నారట, దేవునికి శత్రువులు ఉన్నారు. ఎందుకు శత్రువులు ఉన్నారంటే మనకి దేవునికి మధ్యన ఏంటి ఒక పెద్ద గోడగా ఉందంటే పాపం అనే గోడ ఉందని. పాపం వల్ల మనిషి దేవుని నుండి దూరం అయిపోయాడు. కాబట్టి శత్రువులు అయిపోయింది దేవునికి. కాబట్టి ఈ శత్రుత్వం తీసివేసి సమాధాన పరచాలని ఏం చేశారంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మరణించారు. ఆయన మరణం ద్వారా మనకి ఏం వచ్చిందంటే మనకి సమాధానం వచ్చింది. ఎవరెవరికి? దేవునికి మనకి సమాధానం కలిగి ఆ సమానం ద్వారా సావాసం ఏర్పడి సావాసం ద్వారా అందరూ రక్షణ పొందామండి. మరొక ఆలోచిస్తే హెబ్రీ పత్రిక 9:14 చదువుకుంటే ఆయన శిలువ మరణంలో ఆత్మీయంగా ఏం జరిగింది ఇక్కడ ఒక మాట ఉంటుందండి. నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియను వేచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. అక్కడ ఆత్మీయంగా ఏం జరిగిందో అక్కడ గ్రంథకర్త మనకు రాస్తున్నాడండి.
నిత్యుడగు ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము. అంటే అలంకార రూపంలో ఆత్మీయార్థంలో క్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఏమైందంటే ఆయన రక్తాన్ని అలా తండ్రి దగ్గర తీసుకెళ్లారండి. అర్థమవుతుందండి. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్ముడు సహాయం ద్వారా యేసుక్రీస్తు ద్వారా చనిపోయిన వెంటనే ఆ రక్తాన్ని ఏం తీసుకెళ్ళాడు? యేసుక్రీస్తు తీసుకెళ్లి అలాగా తండ్రి సన్నిధిలో పెట్టారండి. అంటే ఆ రక్తం వల్ల అప్పుడు దేవుడు శాంతించి అప్పుడు దేవునికి మనకు సమాధానం కలిగింది. అంతేకాకుండా అప్పుడు దేవుని సేవించడానికి మీ మనస్సాక్షి ఎంతో శుద్ధి చేయనని ఆ రక్తము మనందరిలో అప్పటి నుంచి ప్రతి ఒక్క మనస్సాక్షి శుద్ధి చేస్తాను కదా గ్రంథం చెప్తుందండి. ఆ కింద కూడా ఆలోచిస్తే ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగే అపరాధం నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున, అక్కడ ఎందుకు మరణం పొందాడో ఒక వచనం సెలవిస్తుంది. ఏంటంటే మొదటి నిబంధనలో జరిగిన అపరాధం నుండి విమోచన కలుగుటకై ఆయన ఎందుకు మరణం పొందాడంటే, మొదటిగా ఏంటంటే మనకి పాపక్షమాపణ కలగని మరణం పొందాడు. రెండోది ఏంటంటే ధర్మశాస్త్రము గతించిపోవడం కానీ మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చి వాగ్దానమును పొంది నిమిత్తం ఆయన కొత్త నిబంధన మధ్యవర్తి ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చనిపోయాడో, మరణించాడో వెంటనే కొత్త నిబంధన అమల్లోకి వచ్చిందని. అంతవరకు ఏ నిబంధన ఉండేది? పాత నిబంధన ధర్మశాస్త్రం ఉండేది. యేసు మనిషి తర్వాత ఏమొచ్చింది? కొత్త నిబంధన వచ్చిందని. పాత నిబంధన ఎవరెవరికి? ఇశ్రాయేలుకి మాత్రమే. కానీ కొత్త నిబంధన అనేది సర్వ మానవాళికి వర్తించే నిబంధన. పాత నిబంధనలో ఒక వ్యక్తి దేవుని బిడ్డాలంటే వ్యక్తి ఏం చేయాలి? మగవాడైతే సున్నతి జరిగించాలి. అదే కొత్త నిబంధనలో ఒక వ్యక్తి దేవుని బిడ్డాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? బాప్తిస్మం పొందాలి. మీకు పాయింట్ అర్థమవుతుందా? అలాగే పాత నిబంధన, కొత్త నిబంధన, అలాగే రెండు వ్యత్యాసాలు ఉన్నాయి. మనం అవన్నీ చదువుకోబోము. అయితే ఇవాళ మనం యేసుక్రీస్తు తర్వాత నిన్న సిలువ గురించి మనం ఆలోచించాం. ఆయన చనిపోయాడు సిలువ మీద, మధ్యాహ్నం 3 గంటలు చనిపోయాడు. తర్వాత ఏం జరిగిందో మనం ఆలోచించుకోమంటే లైన్ బై మనం ఆలోచించుకుంటూ వద్దామండి. వాస్తవానికి 4 సువార్తల్లో ఆయన చనిపోయిన ప్రస్తావన, ఆయన సమాధి, పునరుద్ధరణ 4 సువార్తలు ఉంటుంది. మన అన్ని సువార్తలు ఒక్కొక్క వచనం ఏడుకొచ్చి అన్నిట్లో ఒక రకంగా రాయబడలేదు. లోకా సువార్త, యోహాను సువార్తలు ఎక్కువగా రాయబడ్డాయి. మార్కు సువార్త లిమిటెడ్ గా తక్కువగా కుదించి రాశారు. మనం అవన్నీ వచనాలు ఏడుకొచ్చి ఒక లైన్ బై లైన్ ఆలోచిద్దాం ఏం జరిగింది అనేది. మొదటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 25 చదువుకుంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము 25 చదువుకుంటే, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు మగ్దలైన మరియయు యేసు సిలువ యొద్ద నిలిచుండిరి. ఒక 4 స్త్రీలు ఉన్నారా అండి? ఇప్పుడు మీ 4 స్త్రీలు ఒక నిలిచినట్టు 4 స్త్రీలు ఉన్నారండి. వాళ్ళ పేర్లు ఏంటంటే, మొదటగా ఆయన తల్లి అంటే మరియమ్మ, యేసు తల్లి. తర్వాత ఆయన తల్లి సహోదరియు, మరి ఆవిడ పేరు మెన్షన్ చేయవలేదు. తర్వాత క్లోఫా భార్య అయిన మరియయు అని పదం ఉంటుందా? ఆవిడ పేరు కూడా మరియే. అంటే మరొక పేరు మగ్దలైన మరియా. మొత్తం 3 మరియలు కనబడతారండి అక్కడ. ఆ కాలంలో మరియమ్మ అనే పేరు చాలా మంది పెట్టుకునేవారు ఆ కాలంలో. అయితే ఈ 3 స్త్రీలు, ఎస్పెషలీ మగ్దలైన మరియా, తర్వాత క్లోఫా భార్య అయిన మరియా అనే పదం ఉంది కదా, వీళ్ళిద్దరు కూడా యేసుక్రీస్తు సిలువ దగ్గర ఉన్నారు, సమాధి చేసినప్పుడు ఉన్నారు, పునరుద్ధరణ దగ్గర ఉన్నారండి. మళ్ళీ వీళ్ళిద్దరిలో మగ్దలైన మరియా ఏదైతే స్త్రీ ఉన్నదో ఆవిడ ప్రతి చోట ఉందండి ఆవిడ. ఎందుకంటే ఆవిడ యేసుక్రీస్తు అని అంతగా భక్తితో సేవించింది కాబట్టి ప్రతి క్షణం కూడా ఆయన వెంబడి ఉందండి. చనిపోతే కూడా ఆయన వెంబడి నడిచిందంట స్త్రీ మగ్దలైన మరియా. అయితే ఆ స్త్రీలు ఉన్నారు. తర్వాత ఏమైందంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు చనిపోయారు? శుక్రవారం చనిపోయారు. శుక్రవారం తర్వాత రోజు ఏంటి? శనివారం. పాత నిబంధనలో వాళ్ళు విశ్రాంతి దినం ఎప్పుడంటే శనివారం అండి. యూదులందరూ కూడా ఎప్పుడు విశ్రాంతి జరిగించాలి? శనివారం జరిగించాలి. కృత వచ్చింటే మనం అందరం ఆదివారం జరిగిస్తాం. కానీ పాత నిబంధనలు ఎప్పుడు? శనివారం. శనివారం సబ్బాత్ దినం అంటారు. విశ్రాంతి దినం అన్నా సబ్బాత్ దినం అన్నా ఒకటే. వాళ్ళందరూ కూడా ప్రతి శనివారం కూడుకోవాలండి. నెక్స్ట్ రోజు శనివారం కాబట్టి దానికి అందరూ రెడీ అవుతారండి అందరూ కూడా. అయితే అదే యోహాను సువార్త 19:31 చదువుకుంటే 19:31లోని ఆ దినము సిద్ధపరచు దినము,
మరుసటిది విశ్రాంతి దినము, మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు వారి కాలు విరకగొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతును అడిగిరి. అయితే నెక్స్ట్ రోజేమో సబ్బత్ దినం, సబ్బత్ విశ్రాంతి దినం. ముందు రోజేమో శుక్రవారం మధ్యన 3 అయిపోయింది, యేసుక్రీస్తు చనిపోయారు. అప్పుడు వీళ్ళందరూ పిల్లల దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే, నాయన అంటే ఆ కాలంలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉండేవండి, ఇప్పుడులా కాదు. అప్పుడు రూల్ ఏంటంటే, ఎవరైనా చనిపోతే మ్రాన్ మీద ఆ వ్యక్తిని శవాన్ని దించేయాలండి. శవాన్ని దించి వాళ్ళు శవాన్ని సమాధి కార్యక్రమం చేసేయాలండి. అలా ఉంచకూడదు శవాన్ని. అది ధర్మశాస్త్రంలో ఒక రూల్ ఉంది. ద్వితీయోపదేశ కాండము 21-22 మాట ఉంటుందండి. పాత నిబంధనలు మనం ఒకసారి తిరిగేస్తే ద్వితీయోపదేశ కాండము 21 అధ్యాయము 22 మాట ఉంటుందండి. మరణ శిక్షకు తగిన పాపం ఒకటి చేయగా అతడు చంపి మ్రాన్ మీద వేలాడదీసినడలా అతని శవము రాత్రి వేళ ఆ మ్రాన్ మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనక నీ దేవుడని యెహోవా స్వాస్థ్యం ఇచ్చున్న దేశమును నీవు అపవిత్రపరచకుండానట్లు అగత్యముగా ఆ దినమున వాడిని పాతి పెట్టవలెను. వాళ్ళకున్న రూల్ ఏంటంటే, ఏ వ్యక్తినైనా చంపేశారు అనుకున్న, ఉదాహరణకి చంపిన వెంటనే ఆ వ్యక్తిని సాయంకాలం లోపు ఆ వ్యక్తిని తీసి ఖచ్చితంగా సమాధి చేసేయాలని. అలా ఉంచకూడదు. ఉంచితే అది ఆ దేశం అపవిత్రపరచబడుతున్న ఆ కాలంలో రూల్ ఉండేది ధర్మశాస్త్రంలో. అప్పుడు వీళ్ళందరూ ఆ రూల్ బట్టి యేసుక్రీస్తుని ఇంకా ఆ శవాన్ని దించింది అన్న సందర్భంలో అప్పుడు ఏం చేశారంటే, మొత్తం ముగ్గురు సిలువ వేశారు కదా, మధ్యలో యేసుక్రీస్తు ఇటుపక్క దొంగ. అయితే ఆ సైనికులు వచ్చి వాళ్ళందరూ, నేను మీకు చెప్పాను, సిలువ అంటే కాలు చెయ్యి చాపేసి కాలుకి చేతులకి ఇక్కడ మేకులు కొడతారండి. వాళ్ళకి అప్పటికే ప్రాణం ఉందనుకోండి, ఆ ప్రాణాన్ని ఎలా తీస్తారంటే కాలు విరగొట్టేస్తారటండి. ఒక పెద్ద సుత్తి పట్టుకొని, నిజంగా అవి చాలా భయంకర శిక్షలు అవన్నీ. మనం చదువుకుంటాం కానీ ఆ చూస్తే చాలా భయం వేస్తుంది. అప్పుడు మనకి 30 నుంచి చదువుకుందాం. యోహాను సువార్త 19:30 నుంచి చదివితే, కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగొట్టిరి. అంటే ఇప్పుడు ఆ దొంగలు ఉన్నారు కదండి, ఆ దొంగలు ఇంకా బ్రతిగా ఉన్నారు, నేర్చుకు అప్పటికే చనిపోయారండి. చేచాపి దొంగలు ఉంటే వాళ్ళ కాళ్ళు విరగొట్టారండి. ఇక్కడ విరగొట్టిన తర్వాత ఏమవుతుందంటే, ఈ కాలు జాయింట్ వదిలేసి బాడీ కింద దిగిపోద్ది. చేతుల పైన ఉంటే బాడీ కింద, అప్పుడు ఏమవుతుందంటే ఊపిరి అందరూ చచ్చిపోతారండి. అలాగే ఇద్దరు దొంగలు చంపేస్తారండి. అప్పుడు చంపబడితే అప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు 34 మాట ఉంటుంది. 34 చదువుకుంటే, సైనికుల్లో ఒకడు 33 చదువుదాం. వారు యేసు ఎద్దుకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొందిందో చూసి ఆయన కాలు విరగొట్టలేదు కానీ సైనికుల్లో ఒకడు పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లను కారెను. తర్వాత వెంటనే ఏమైందంటే, యేసుక్రీస్తు సైనికులు వచ్చారండి. ఆయన కూడా సేమ్ కాలు విరగొట్టి చంపేద్దాం అనుకున్నాడు. అప్పటికే ఆయన చచ్చిపోయాడు. యేసుక్రీస్తు ముందే చనిపోయాడు. అప్పుడు ఒక సైనికుడు ఏం చేశారంటే, ఒక బలిని తీసుకొచ్చి ఇక్కడ పొడిచారండి, పక్కలో ఇలా పొడిచారండి. పొడిచిన తర్వాత అప్పుడు ఏమైందంటే, ఆ పక్క పొడిచిన వెంటనే రక్తము నీళ్లు వచ్చేయండి బాడీ నుంచి కారేయండి. వాళ్ళు పొడిచిన ఈటట ఎంతగా గాయం చేసిందంటే, ఒక సందర్భంలో ఆ మాట ఉద్దేశిస్తూ ఏమంటారంటే, యోహాను సువార్త 20-27 చదువుకుంటే 20:27లోనే యోహాను సువార్తలోనే యేసుక్రీస్తు శిష్యులు కనబడినప్పుడు పునరుద్ధరించిన తర్వాత తోమాతో ఏమంటారంటే, యేసుక్రీస్తు 27 చదివితే, తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసగా విశ్వాసం ఉండిపోయాను. అంటే నా ప్రక్కలో నువ్వు వేలు చెయ్యి పెట్టి ఉంచంటే అంత రంధ్రం చేశారటండి, అంత గాయం చేశారటండి. నీ పాయింట్ అర్థమవుతుందా? ఆ ఈడితో పొడిచారంటే అర్థం ఏంటంటే, అక్కడ ఎంత పెద్ద గాయం అయిందంటే ఒక చేయి కూడా దూరిపోతాటండి. అలాగ అర్థం చేసుకోవాలి. ఆ విధంగా యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఏమేమి జరిగిందంటే, అప్పుడు ఆయన శవాన్ని కింద దించడానికి అప్పుడు ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరంటే, అరిమతయి
యోసేపు. యోహాను సువార్త 19 చదువుదాం. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్తయి యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చాను. అప్పుడు వెంటనే మరి చనిపోయిన తర్వాత మరి ఇప్పుడు పూర్వకాలం ఏం చేస్తారంటే ఎవరైనా సిలువేస్తారో ఆ వ్యక్తిని కన్నం కూడా చేశారు కాదండి, బయటకి ఇచ్చేసారు, కుక్కలకి జంతువులకి ఇచ్చేసేవారు. ఎందుకంటే అసలు సిలువ ఎవరికి వేస్తారు? సాధారణంగా ఖైదీలకు వేస్తారు కదండి, వాళ్ళు మామూలు వ్యక్తులకు వేరు కదా. సిలువ అంటే భయంకరమైన శిక్ష చేసిన వేస్తారండి. వాళ్ళు మామూలుగా సాధారణంగా మళ్ళీ రాజమర్యాదలతో వాళ్ళకి జనరల్ గా సమాధి చేయరు. సిలువ మనం ఎక్కారంటే వాళ్ళందరూ కూడా భయంకరాలను అర్థం చేసుకోవాలి, భయంకర ఖైదీని అర్థం చేసుకోవాలి. అయితే యేసుస్వామిని ఎవరు అడగట్లేదేమో అనుకున్నారేమో, నిజంగా ఎవరు అడగకపోతే ఆయన కూడా అలాగే ఎక్కడో బయట పడేస్తారేమో. ఆ సందర్భంలో ఒక వ్యక్తి వచ్చారండి. ఆయన పేరు ఎవరంటే అరిమతి అయిన యోసేపు అని ఒక వ్యక్తి ఉన్నారండి. ఆ వ్యక్తి ఎవరంటే యూదుల అధికారి, తర్వాత ధనవంతుడు. ఒకసారి మన మార్కు సువార్తకి వెళ్తే ఇంకా ఆయన గురించి డీప్ గా రాస్తారు. మార్కు సువార్త 15:43 చదువుకుంటే, మార్కు సువార్త 15:43 చదువుకుంటే, గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్లి యేసు దేహం తనకి ఇమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన సభ్యుడే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచుబోడని ఆయన గురించి మంచి సాక్ష్యం ఉంటుందండి అక్కడ. ఆయన పేరు ఏంటంటే అరిమతయి యోసేపు. ఆయన ధనవంతుడు, అంతేకాకుండా ఘనత వహించిన ఒక సభ్యుడు. ఆ కాలంలో యూదులకి నాయకులుగా, యూదులకి వాళ్ళకు న్యాయాధిపతి ఒక సభ ఉండేది, సన్హెడ్రిన్ సభ అంటారని. యూదుల మతాధికారులు ప్రధానాధికారులు కలిసి ఒక సభ ఉంటది. ఆ సభలోనే యేసువారిని సిలువేయమని చెప్పారు మొదట. ఆ సభలో ఆయన ఒక సభ్యుడు అండి. అయితే ఆయన యేసువారిని ఫస్ట్ నుండి వెంబడించాడు ఆయన. కానీ ఆయనకి అర్థమైంది ఆయన నీతిమంతుడు, ఆయన నిరపరాధి, ఆయన ముందునే తెలుసు. కానీ వాళ్ళతో ఆయన కలలేదని, ఆయన సెపరేట్ గా ఉన్నాడు. లోకసువార్త కూడా ఆయన గురించి ఇంకా ఇంకో మాట రాయబడింది. లోకసువార్త 23:50-51 చదువుకుంటే, లోకసువార్త 23:50-51 చదువుదాం. అరిమతి అనే యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండేను. అతడు సజ్జనుడు అంటే అర్థం ఏంటి? మంచి వ్యక్తి, నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవాడు. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఆ వ్యక్తి అట దేవుడి రాజ్యం ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తున్నాడు నా కాలంలో. అంటే బహుశా ఆ వ్యక్తికి యేసుక్రీస్తు అంటే ఎవరో తెలిసే ఉంటదండి. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని ఆయన ఎదురు చూశాడటండి. ఆ వ్యక్తి మనసు ఒప్పలేదు. ఆ వ్యక్తి పిలాతు దగ్గరకు వచ్చి, నాయన పిలాతు, యేసు ఆయన్ని సిలువేశారు కదా, ఆ దేహాన్ని మాకు శవం మాకు ఇచ్చిండి, మేము కన్నం చేస్తాం అని చెప్పడం జరిగింది. నిజంగా అసలు యేసపు శవాన్ని తీసుకెళ్ళిన ఎవరు రావాలండి? మొదట శిష్యులు ఎవరైనా వచ్చారా? శిష్యులు రాలేదండి. శిష్యులు భయపడిపోయారు ఆ కాలంలో. ఎందుకంటే వాళ్ళకి ప్రాణభయం వచ్చింది, మమ్మల్ని చంపేస్తారేమో ప్రాణభయం వచ్చి శిష్యులందరూ కూడా ఒక ఇంట్లో దాక్కుని ఉంటారట. అయితే మరియమ్మ గారు అక్కడ ఉన్నారు. మొదట సిలువేసినప్పుడు మరియమ్మతో పాటు యేసు శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, యోహాను మాత్రం ఉన్నాడు, మీరు ఎవరు లేరు. 11 శిష్యుల్లో అంటే 12 మంది యోధ లేడు కాబట్టి 11 శిష్యుల్లో యోహాను మాత్రం అక్కడ ఉండేవాడు. మిగతా 10 మంది బయటికి వెళ్ళిపోయారు, ఎవరు అక్కడ లేరు సిలువ దగ్గర. యోహానేమో మరియమ్మని, మరి మరియమ్మ చెప్పారు, మనం చదువుకున్నాం కదా, ఇదిగో నీ తల్లి నీ కుమారుడు ఇద్దరు చెప్పిన తర్వాత యోహాను వెంట మరియమ్మ తీసుకెళ్ళిపోయాడు. ఇంకెందుకని ఆవిడ ఏడ్చుకుంటూ ఉంటుంది మా సిచ్యువేషన్ లో. యోహాను తీసుకెళ్ళిపోయాడు. మరి ఇంకెవరు లేరు, శిష్యులు ఎవరూ లేరు అక్కడ. పాపము బయటి వ్యక్తి అండి అరిమతి యోసేపు అంటే. ఆయన ఫస్ట్ నుంచి వెంబడి శిష్యుడైతే కాదు, బహుశా ఎప్పుడో తెలిసి ఉంటాడేమో ఆయన గురించి, ఆయన బోధ విన్నాడేమో తన జీవితంలో. యేసు ఎక్కువ జీవితం మాట ఏంటంటే దేవుని రాజ్యము చాలా పదాలు ఉంటాయి. మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది పదం ఎక్కువ ఉంటది.
ఆయనతో పాటు మరొక వ్యక్తి కూడా వచ్చిన. ఆ వ్యక్తి ఎవరంటే నికోదేము అండి. ఆయనతో పాటు వచ్చిన మరొక వ్యక్తి ఎవరంటే నికోదేము. నికోదేము అనే వ్యక్తి ఎవరండి? నికోదేము ఎక్కడ ఉంటది? యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి ఉంటదండి. ఒక చదువుదాం. యోహాను సువార్త 3:1 చదువుకుంటే, యూదుల అధికారి అయిన నికోదేముడు పరిసయ్యుడు ఒకడు ఉండేనో అతడు చాలండి. ఈ నికోదేము ఎవరంటే ఆయన కూడా యూదుల అధికారి అండి. ఆయన కూడా పరిసయ్యుడు. సాధారణంగా ఆ కాలంలో పరిసయ్యులు అంతా వ్యతిరేకించారు యేసుక్రీస్తుని, ఎవరు నమ్మలే. కానీ ఈ వ్యక్తి మటుకు యేసుక్రీస్తుని నమ్మారండి ఆయన. మరి రాత్రిపూట ఆ రోజు ఎందుకు వచ్చారంటే మళ్ళీ అందరూ చూసి ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళి విమర్శిస్తారని రాత్రిపూట రావడం జరిగిందని. ఈ నికోదేము, ఈ అరిమతయి యోసేపు పాపం వాళ్ళిద్దరూ పిలాతు దగ్గరకు వచ్చి పాపం ఆయన వేడుకొని అప్పుడు ఆ శవాన్ని, యేసు శవాన్ని దించి ఆ మేకులన్నీ తీసివేసి సైనికుల ద్వారా అప్పుడు ఆ శవాన్ని వాళ్ళు తీసుకున్నారని. వాస్తవానికి ఇలా జరగాలని ముందే ప్రవచన ఉందండి. యెషయా గ్రంథము 53:9 మాట ఉంటుందా. ఇవన్నీ కూడా దేవుడు ముందే ప్రవచించి రాశాడండి. అసలు బైబిల్ అంటే మొత్తం ప్రవచనాలు ఉంటాయండి. బైబిల్ అంటే మొత్తం ప్రవచన గ్రంథమే. ముందు ప్రవచనం చెప్పడం, ప్రవచనం ద్వారా తర్వాత నెరవేర్పడి ఉంటాయండి. అది నిజంగా బైబిల్ అంటే అర్థం. యెషయా గ్రంథం ఒకసారి 53:9 చదువుకుంటే, 53:9 ఆలోచిద్దాం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనత సమ నియమించబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతను అన్యాయం చేయలేదు. ఆ ధనవంతుడు ఎవరంటే ఎవరు? అరిమతయి అని యోసేపు అండి. అది దేవుడు ముందే 700 సంవత్సరాల ముందు యెషయా ద్వారా ప్రవచించాడండి వచనాన్ని. తర్వాత మత్తయి సువార్త 27:57 చదువుకుంటే, మత్తయి సువార్త 27:59 నుంచి చదువుతాం. తర్వాత ఏం జరిగిందంటే యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి దాన్ని ఉంచేది. తర్వాత ఏమైందంటే యేసుకి ఒక కొత్త సమాధి అరిమతయి యోసేపు ఇవ్వడం జరిగింది. ఆ సమాధి ఎవరంటే తన గురించి తాను ముందే కొనుక్కున్నారటండి. ఆ సమాధి ఒక తోటలో ఉంటదట. అంటే ఒక తొలిచిన రాయి, ఒక పెద్ద రాయినే తొలిచేసి ఒక సమాధిని డిజైన్ చేస్తారు. దానికి మళ్ళీ దాని ముందు ఎంట్రన్స్ ఒక పెద్ద గుండ్రని పెద్ద రాయి ఓపెనింగ్ ద్వారబంధంగా ఉండేది. ఆ రాయిలోనేమో యేసు శవాన్ని దించి సుగంధ ద్రవ్యాలు పూసి నారబట్ట చుట్టి ఇవన్నీ ఎవరు చేశారు? అరిమతయి యోసేపు, నికోదేము వీళ్ళిద్దరే చేశారు. ఇంకెవరు లేరండి అక్కడ పక్కన. నిజంగా ఎంత ఘోరం చూడండి పాపం. శిష్యులేమో బయటికి వెళ్ళిపోయారు. దగ్గరోళ్ళేమో ఆ కాలంలో ఎవరికి పక్కన రాలేదు. బయట వాళ్ళేమో వచ్చి పాపం ఆయన భక్తిని బహుశా చూసారేమో, పరిచయం చూసారేమో జీవితకాలంలో. వాళ్ళిద్దరునండి అరిమతయి యోసేపు, నికోదేము వచ్చి పాపం యేసు దేహం తీసుకొని, అంటే వాళ్ళ ఆచార ప్రకారము శవాన్ని సమాధిలో పెట్టే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే మనలాగే చనిపోతే మనం ఏం చేస్తాం, శవాన్ని ఏం చేస్తాం, శుభ్రంగా స్నానం చేస్తాం కదండి. స్నానం చేయించి అప్పుడు కూడా శుభ్రంగా స్నానం చేయించి బ్లడ్ అంతా మొత్తం కరిగివేసి ఒక నారబట్ట అంటే ఒక ముతకన బట్ట, సన్న బట్ట మొత్తం అంతా చుట్టారండి. చుట్టిన తర్వాత బాడీ అంతా చుట్టేస్తారండి, ఎక్కడ కనబడకుండా. ఆ నారబట్ట అడుగున సుగంధ ద్రవ్యాలు పోస్తారండి, సెంట్ పోస్తారండి. అంటే బాడీ స్మెల్ రాకుండా ఉంచి ముఖం మట్టుకు కనబడి ఉంచుతారు. ముఖం మీద మరి గుడ్డ ఉండదు. ముఖం మీద ఒక ప్రత్యేక క్లాత్ లాస్ట్ లో కప్పుతారండి. అదంతా కూడా ఆ కాలంలో చేసే ప్రక్రియ. అయితే వాళ్ళు ఎంత చేస్తున్నప్పుడు ఇక్కడ సందర్భం ఏంటంటే ఈ అంత జరిగింది ఇద్దరు మనుషులే, నికోదేము, యోసేపు. ఎప్పుడైతే ఇవన్నీ జరిగిస్తారో, శవాన్ని కడిగి చేస్తారో వాళ్ళు అపవిత్రులుగా ఎంచబడతారండి. ఎందుకు ఎంచబడతారంటే ఆ కాలంలో ఒక రూల్ ఉండేది ధర్మశాస్త్రంలోనే. సంఖ్యాకాండము 19:11 చదువుకుంటే ఒక రూల్ ఉండేది. ఏంటో రూల్ అంటే ఎవరైనా శవాన్ని ముడితే ఆ వ్యక్తి అపవిత్రుడు అయిపోతారండి వారం రోజులు. మనకు ధర్మశాస్త్రం అంతా కూడా మనం చదువుకుంటే ఎక్కువ రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయండి. అపవిత్రత ఎక్కువ ఉంటుందండి. దానికి 3 రకాల ఉండేవండి పూర్వకాలంలో. సంఖ్యాకాండం 19:11 చదువుకుంటే ఒక మాట ఉంటుందండి అక్కడ.
ఏ నరసవమును ముట్టిన వాడు 7 దినములు అపవిత్రుడై ఉండెను. అయితే ఏమైంది అక్కడ? మరి శవాన్ని ముట్టించారు కదా ఇద్దరు, ముట్టిన సరే వాళ్ళు ముందే అంటే నెక్స్ట్ రోజు మరి వాళ్ళు విత్తనం తిన వాళ్ళు చేయకూడదంట. ఎందుకంటే వాళ్ళు 7 రోజులు అపవిత్రులకు ఉంటారని. నెక్స్ట్ రోజు సబ్బాత్ దినము శనివారం, మరి వీళ్ళు పాలు పంపు లేవు. అయినా వీళ్ళు ముందే ఆలోచించుకున్నారు అవన్నీ కూడా. నేను శవాన్ని ముడితే నెక్స్ట్ రోజు నేను దేవుని మందిరికి వెళ్ళలేను, అవన్నీ ముందే డిసైడ్ అయిపోయారండి పూర్తిగా. మాకు అవన్నీ అవసరం లేదు, మాకు ప్రభువు ఎక్కువ అని ఆలోచించి అంత నిస్వార్థంగా వాళ్ళు వచ్చి సేవ చేస్తారండి. అదే నిజమైన సేవ అండి. నిజంగా ఎప్పుడైనా సేవ అనేది మాటలో ఉండకూడదు, క్రియలో ఉండాలండి ఎప్పుడైనా సరే. వాళ్ళకి తెలుసు మేము ముడితే మళ్ళీ మాకు మందిరం రానివ్వరు 6 రోజులు, మళ్ళీ మాకు కూడా అందరూ అంటారేమో మరి వీళ్ళందరూ పరిశీలి చెందిన వ్యక్తులు, అసలు ఈ సిలువేసిన పరిచయ గుంపు మరి వాళ్ళందరూ తిడతారు కదా, నువ్వెందుకు ఇలా చేసావు అన్నప్పుడు వీళ్ళన్నీ ముందే డిసైడ్ అయిపోయారు. మమ్మల్ని ఎన్ని అనుకోండి మమ్మల్ని తిట్టినా పర్లేదు, కాసేస్తాం, పుట్ట దెబ్బ తినేస్తాను అలా ఉద్దేశంతో వచ్చి పాపం యేసు సేవలు చేశారండి. తర్వాత ఏమైందంటే ఆ మొహానికి అడ్డంగా చిన్న క్లాత్ పెడతారు. మత్తయి సువార్త 27:60 చదువుకుంటే ఆ సమాధి దగ్గర ఒక పెద్ద రాయిని పెట్టారండి. మత్తయి సువార్త 27:60 మాట ఉంటదండి. తాను రాత్రి తొలిపించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి పెద్ద రాయి పొల్లించి, అది కొత్త సమాధి అట. ఆ సమాధి ముందున ఒక రంధ్రం ఉంటే దాని మూసడానికి పెద్ద రాయి ఉంటదండి. ఆ రాయి మామూలు రాయి కాదు, చాలా పెద్ద రాయి. ఆ రాయి దొర్లించాలంటే ఇంకొంచెం 3-4 మనుషులు కావాలండి. బహుశా మరి ఆ టైంలో కూడా వీళ్ళే మొత్తం పొల్లించరేమో, అది కూడా అన్ని భాగాలు వీళ్ళే పాతున్నారు పాపం. 2 వ్యక్తులే వీళ్ళే సమాజం చేయడం, వీళ్ళే చేయడం, మళ్ళీ ఆ రాయిని కూడా పొల్లించడం అంతా వీళ్ళే పడుతున్నాడు బాధలంతా కూడా. రైట్, అలా జరిగింది. అయితే పక్కన స్త్రీలు మటుకు చూస్తున్నారండి, మధ్యలో మరి వీళ్ళందరూ కూడా పక్కన చూస్తున్నారు కానీ ఎవరు మరి సహాయం చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి మరి జనరల్ వాళ్ళకి భయం ఉంటారు కదండి అప్పుడు. కానీ పక్కన మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇది సమాధానకరంగా ఆ విధంగా అయ్యిందండి. అయిన తర్వాత శిష్యులేమో వాళ్ళందరూ భయపడి ఒక రూమ్ లో ఉన్నారండి, వాళ్ళు బయటికి రావట్లే. ఒక ఇంట్లోకి వెళ్ళిపోయి అందరూ తలుపేసుకున్నారండి 11 శిష్యులు అందరూ కూడా. అది యోహాను సువార్త 20:19 ఉంటుందండి. అంటే బాధతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, మనకు చదవాల్సిన పని లేదు. తర్వాత ఏమైందంటే ఆ విధంగా శుక్రవారం అయిపోయింది. తర్వాత ఏ రోజు వచ్చింది? శనివారం వచ్చిందండి. మరి నేను చదువుకున్నాం వాళ్ళకి రోజు ఎప్పుడు స్టార్ట్ అవుద్దంటే ప్రతిరోజు సాయంకాలం 6 నుంచి రోజు స్టార్ట్ అవుద్దండి. మనకి 12 నుంచి రోజు స్టార్ట్ అవుతుంది, వాళ్ళకి అలా కాదు. సాయంకాలం 6 గంటల నుండి రోజు స్టార్ట్ అయిపోతుందండి. అంటే ఆల్రెడీ శనివారం స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? శుక్రవారం సాయంకాలం 6 గంటలకు రోజు స్టార్ట్ అయిపోయింది శనివారం. అయితే తర్వాత రోజు ఏమైందంటే మత్తయి సువార్త 27:62-63 చదువుకుంటే మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు యొద్దకు కూడి వచ్చి తర్వాత అప్పుడు ఏమైందంటే నెక్స్ట్ రోజు శనివారం రోజు ఏమైందంటే ప్రధాన యాజకుడు పరిసయ్యులు అంటే యేసుక్రీస్తుని వ్యతిరేకించిన గుంపు వీళ్ళందరూ కూడా పిలాతు దగ్గరకు వచ్చి ఏమని అంటున్నారంటే 63 అయ్యా ఆ వంచకుడు సజీవుడి ఉండినప్పుడు 3 దినమైన తర్వాత నేను లేచుదునని మాకు జ్ఞాపకం ఉంది అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటేనండి ఆ పరిచయులు ఈ గుంప ఈ దొంగ మూట అందరూ వచ్చి పిల్లల దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే అయ్యా ఆ వంచకుడు ఎవరు? ఆ మోసగాడని యేసు వారు ఉద్దేశిస్తూ అంటున్నారండి. ఆ వంచకుడట సజీవుడి ఉండి బ్రతుకున్నప్పుడట 3 దినాల తర్వాత నేను లేచుదని చెప్పిన మాకు జ్ఞాపకం ఉంది. ఆయన పిలాతు ఆ యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన 3 రోజులు నేను లేస్తానో చెప్పిన మాట మా జ్ఞాపకం ఉంది, మాకు గుర్తు ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 3:60 చదువుకుంటే కాబట్టి 3వ దినం వరకు సమాధి భద్రం చేయి ఆజ్ఞాపించము. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకుని పోయి ఆయన మృతులను లేచిన ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదే ఉండనని చెప్పిరి. అయితే వాళ్ళందరూ ఏమంటారంటే పిల్లల దగ్గరకు వచ్చి నాయన నువ్వు ఇంకా సమాధిని ఇంకా ఎక్కువ సెక్యూరిటీ పెంచండి, ఎందుకంటే వాళ్ళ శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి
ఆయన లేపుకి ఆయన శవాన్ని తీసుకెళ్లిపోయి ఆయన ఇంకా బ్రతిగా ఉన్నాడు, యేసు నిజంగా బ్రతిగా ఉన్నాడు, బ్రతుకు లేస్తారని ఒక అబద్ధం ప్రచారం చేస్తారేమో, మళ్ళీ ఆ విధంగా చేస్తే మళ్ళీ జనందరూ కూడా ఆయన వైపు తిరిగిపోతారేమో అని ఆ విధంగా ఒక కపట బోధ పిల్లలు చేస్తారండి అందరూ కూడా. నిజంగా వీళ్ళందరూ కూడా పేరుకేనండి, పేరుకే పరిచయులు, పేరుకే వీళ్ళందరూ భక్తులు, కానీ వీళ్ళందరూ కూడా మహా దుర్మార్గులని గ్రంథం సెలవిస్తాను. యేసుత్వాలన్నీ మీరు మాయ వేషం ధరించుకున్న వారు అని, తర్వాత వాళ్ళ గురించి ఎన్నో రకాల విమర్శించారని. వీళ్ళందరూ కూడా పేరుకి మతోధికారులు చాలా మంది అవుతున్నారు, కానీ ఆ కాలంలో వీళ్ళెవరికి కూడా భక్తి లేదు, విశ్వాసం లేదు. వీళ్ళందరూ దేవుని పేరు చెప్పుకుంటూ ఉన్న సాతాను అండి అందరూ కూడా. ఒక సందర్భంలో యేసు అంటారండి, మత్తయి సువార్త 23:14 ఉంటుందండి. మత్తయి 23:14 ఒక మాట ఏమంటారంటే, దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించడం వాడిని ప్రవేశింపనీరే మాట అంటారండి. కఠినమైన మాట నిజంగా అది. మీరు మనుషుల పరలోక రాజ్యమును మోయిదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనీరు అన్నారండి. వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే యేసుక్రీస్తు స్వయం సాక్ష్యం ఇచ్చారని. ఆ 13లో ఉంటారండి, అయ్యో వేషధారులని శాస్త్రులారా పరిచయులారా అంటారండి. వేషధారులు అండి అందరూ కూడా. పేరుకేమో బయటకేమో పెద్ద భయభక్తి కలిగిన మతకాలు కనబడతారండి. వీళ్ళు కూడా ధర్మశాస్త్రం బోధిస్తారు, వీళ్ళు కూడా ఒక పెద్ద దేవుని ప్రవక్తలుగా చాలా మంది అవుతారు, కానీ యేసు ప్రభువు వాళ్ళకి నిజ స్వరూపం బయట పెట్టారండి. వీళ్ళందరూ నిజం కాదు, వీళ్ళందరూ అబద్ధ బోధకులు. వీళ్ళు దేవుని పేరు చెప్పుకుంటూ నడుస్తున్న అబద్ధ బోధకులు, వీళ్ళందరూ మాయవేషం ధరించిన వాళ్ళు, వేషధారులు చెబుతూ వీళ్ళు వాళ్ళ వృత్తి ఏంటంటే, వీళ్ళు మనుషుల యొక్క పల్లవ రాజ్యము మూయిదురు, వీళ్ళు ప్రవేశించరు, దాంట్లో ప్రవేశించగానే ప్రవేశించనీరు అంటున్నాడు. అక్కడ పల్లవ రాజ్యం అంటే దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకోవాలి. వీళ్ళు దేవుని రాజ్యం ప్రవేశింపనీరు అన్న కఠినమైన మాట అక్కడ వాళ్ళతో అన్న జరుగుతుందని. అంటే వీళ్ళందరూ ఎలాగుండేవారు అంటే, వీళ్ళు దేవుని ఎప్పుడో మర్చిపోయారండి, దేవుని పూర్తిగా దూరం అయిపోయారండి. దేవుని దూరం అయిపోయిన తర్వాత వాళ్ళకి స్థానాలు మటుకు ఇంకా మా స్థానాలు మాకు ఉండాలి, మాకు గుర్తింపు వాళ్ళకు ఉండాలి మా సమాజంలో అని ఆ విధంగా బ్రతికే వాళ్ళు పరమ దుర్మార్గులండి వాళ్ళందరూ కూడా. తర్వాత పిలాతు ఏమని చెప్పారంటే, మత్తయి సువార్త 27:65 చదువుకుంటే, అందుకు పిలాతు కావలవారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధి బతించడం వారితో చెప్పాను. ఆవిడ పిలాతు ఏమన్నారంటే, మీరేం పర్లేదు, ఆల్రెడీ అక్కడ సైనికులు కాపుదలు పెట్టాము, మీకు ప్రాబ్లం ఇట్లేదు, ఎవరో చితుకుపోవరు, ఎందుకంటే మా సైనికులు అక్కడ ఉన్నారని చెప్పడం జరుగుతుందని. అని వారు చదువుకుంటే, వారు వెళ్ళి కాలువని కూడా ఉంచుకొని రాత్రికి ముద్ర వేసి సమాధిని భద్రమ చేశారు. అప్పుడు చుట్టూ సైనికులేమో ఆ రాయి పొల్లించరు కదా, దాన్ని ముద్రేసి, ముద్ర దేనికి వేస్తారంటే ఎవరు దాన్ని పక్కకు తీయకుండా, ఎవరు శవాన్ని ఎత్తుకెళ్ళిపోకుండా చేస్తారని ఆ విధంగా ముద్రేసి ఆ విధంగా చేశారు. తర్వాత అది శనివారం జరిగిన సంఘటన. వాస్తవానికి శనివారం అంటే విశ్రాంతి దినం, విశ్రాంతి దినం ఎవరు ఏ పని చేయకూడదని. అందుకే వాళ్ళందరూ ఏ పని చేయకుండా పిల్లలందరికి వచ్చి ఇవన్నీ మాటలు చెప్పి ఆ విధంగా చేశారు. ఇది శనివారం జరిగిన సంఘటన. తర్వాత ఆదివారం ఏం జరిగింది మనం కొన్ని మాటలు ఆలోచిద్దాం, మిగతా మాటలు మనం రేపు ఆలోచిద్దాం ప్రభు చిత్తం బట్టి. మార్కు సువార్త 16:9 చదువుకుంటే, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దేవుని వెలగొట్టిన మగ్దలేన మరియకు మొదట కనబడెను. మగ్దలేన మరియ అన్న స్త్రీ చాలా గొప్ప స్త్రీ అండి. ఆవిడ వాస్తవానికి గ్రంథంలో చాలా మంది మరియలు కనబడతారండి. లాజరు సహోదరి మరియా ఒక ఆవిడ కనబడుతుంది, మగ్దలేన మరియా ఒక ఆవిడ కనబడుతుంది, క్లోఫా భార్య మరియా ఒక ఆవిడ కనబడుతుంది. అయితే ఈ మగ్దలేన మరియా ఎవరైతే ఉంటారో ఆవిడ చాలా భయభక్తి గల స్త్రీ అండి. నిజంగా ఆవిడ యేసు గారికి ఎంతో ఇష్టం అండి. ఎందుకంటే ఇక్కడ 7 అపవిత్రాత్మ వెలగొట్టిన మగ్దలేన మరియా అనే పదం వాడారండి. బహుశా ఆవిడ ఒకప్పుడు దెయ్యం పెట్టి ఉంటదేమో, ఆయన నుంచి విడిపించారు దెయ్యం నుంచి. అప్పటి నుంచి ఆవిడేమో ఆయనకి అలా సేవ చేస్తూ పరిచయం చేస్తూ అలాగా దాని జీవితం కొనసాగించిందని. మగ్దలేన మరియా మట్టుకు యేసు ప్రభు శిలువ దగ్గర ఆయన చూసింది, మన సమాధి దగ్గర ఆవిడ ఉంది, పునరుద్ధరణ దగ్గర కూడా ఆవిడ ఉందండి. మొత్తం 3 చోట్ల కూడా ఉన్న ఏకైక స్త్రీ ఎవరంటే మగ్దలేన మరియా. నిజంగా ఆవిడకి ఎంత విశ్వాసం చూడండి.
నిజంగా ఆడికి కుటుంబం ఉండి ఉంటది, ఆడికి ఫ్యామిలీ ఉండి ఉంటది, కానీ అవన్నీ పక్కన పెట్టి నా ప్రభువే నాకు ఎక్కువ అనుకొని ఎవరు పట్టించుకోకపోయినా ఆవిడ ప్రభు ప్రతి చోట ఆవిడ ఉందండి. అయితే అక్కడ మన పదం గమనిస్తే ఆదివారము తెల్లవారిన పదం ఉంటుందండి. ఆదివారము తెల్లవారినప్పుడు అంటే అర్థం ఏంటంటే యేసువారేమో శుక్రవారం మధ్యన 3 రోజులు చనిపోయారు. అది మొదటి రోజు. రెండో రోజు ఏమో శనివారం, మూడో రోజేమో ఆదివారం. 3 దినాలు లేవిస్తానన్న మాట అర్థం ఆదివారం ఆయన లేచారు. అయితే మరి చనిపోయినప్పుడు యేసు శరీరం ఎక్కడ ఉంది? సమాధిలో శరీరం ఉంది. మరి ఆయన ఆత్మ ఎక్కడ ఉంది? శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ఆయన ఆత్మ ఎక్కడ ఉందంటే మృతుల లోకంలో పరదేశంలో ఉందండి. ఎందుకంటే ఆ దొంగతో అంటారు కదా, సిలువేసిన దొంగతో, నీవు నేను పరదేశంలో ఉంటామని. యేసువారు ఆయన ఆత్మ తీసుకెళ్లి పరదేశంలో ఇద్దరు వెళ్ళిపోతారు. మళ్ళీ ఆదివారం ఉదయం యేసువారేమో ఆదివారం మార్నింగ్ ఆయన ఆత్మ పరదేశం నుంచి బయటకు వచ్చి సమాధిలో ఆయన బాడీతో ఆయన ఆత్మ మిళితమయ్యి అప్పుడు మళ్ళీ తిరిగి లేస్తారండి. అప్పుడు ఆయన ఉన్న దేహం దాన్ని పునరుద్ధరణ దేహం అంటారండి. అది దాన్ని మరొక మాటలో మహిమా దేహం అని కూడా అంటారండి. అదంతా జరిగింది ఎప్పుడు? ఆదివారం. ఏ సమయం అంటే టైం మెన్షన్ చేయలేదు, కానీ ఒక పదం ఏం వాడారంటే యోహాను సువార్త 21 చదువుకుంటే సూర్యోదయం ముందే అన్నాడు. అంటే సూర్యోదయం ముందే జరిగింది అంతా కూడా. యోహాను సువార్త 21లో ఉంటది అన్నమాట. ఆదివారమున అక్కడ ఏముంటదంటే మళ్ళీ ఆలోచిద్దాం. యోహాను 21 మనం చదువుదాం ఒకసారి. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే అంటే సూర్యోదయం రాకముందే యేసువారు అక్కడ ఆయన పునరుద్ధరణ చెందిన మనకు అర్థం చేసుకోవచ్చు. మగ్దలేనే మరియ పెద్ద అక్కడ సమాధి దగ్గరికి వచ్చి ఆడప్పటికే సమాధి దగ్గరికి వచ్చిందండి. ముందే సమాధి మీద రాయి తీయబడినట్టే చూచాను. సమాధి దగ్గరకు వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ సమాధి మీద రాయి ఏదైతే ఉందో ఆ రాయి మా పక్కకి దొర్లించి ఉందని. ఆ విధంగా యేసు పునరుద్ధరణ చెందింది ఎప్పుడంటే ఆదివారము. ఆయన ఆదివారం చెందారు కాబట్టి కొత్త నిబంధనలో ఆదివారంకి ఆరాధన దినమైందండి. పాత నిబంధనలో ఎప్పుడు ప్రాముఖ్యత ఆరాధన ఎప్పుడు జరిగించేవారంటే శనివారం, సబ్బాత్ దినము. కానీ కొత్త నిబంధన మటుకు ఆదివారం మటుకు ఆరాధనగా పరిగణించబడింది. దాన్నే ప్రభు దినం అని కూడా అన్నారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10 చదువుకుంటే ఆ మాట ఉంటది. ప్రకటన గ్రంథం 1వ 10వ వచనంలో యోహాను పద్మస ద్వీపంలో ఉన్నప్పుడు ప్రభు దినమందు ఆత్మవచనం ఉండగా పదం ఉంటుందండి. ప్రభు దినమందు అర్థం అంటే అక్కడ ఆదివారాన్ని అర్థం చేసుకోవాలండి. అపోస్తులు కూడా 1 కొరింథీ 16 చదువుకుంటే మేము 16:1 1 కొరింథీ 16:1 చదువుకుంటే పరిశుద్ధుల కొరకే కానుక విషయం అయితే నేను గలతీ సంఘంలో నియమించిన ప్రకారం వీరుని చేయడి, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున పదం ఉంటుందండి. అంటే చందా ఎప్పుడు కలెక్ట్ చేయాలట? ఆదివారం పదం ఉంటది. ఇందాక ప్రకటన 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా ప్రభు దినం అంటే ఆదివారం. అపోస్తుల కార్యములు 20:7 చదువుకుంటే అపోస్తుల 27 ఆదివారం మేము రొట్టె కూడినప్పుడు అన్న పదం ఉంటదండి. రొట్టె విరవడం అంటే అర్థం ఏంటి? ప్రభు అది బోధన పాల్గొనట. ఎప్పుడు జరిగింది అది? ఆదివారం. ఇంగ్లీష్ లో ది ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ అని ఉంటుందండి. అంటే ఆదివారం. వారంలో మొదటి రోజు ఏంటి? ఆదివారం. అంటే ఆదివారం అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందని? యేసు పునరుద్ధరణ చెందిన విధానం బట్టి ఆదివారం ప్రాముఖ్యత వచ్చిందని. వారంలో 7 రోజుల్లో కొత్త నిబంధనలో ఏది ప్రాముఖ్యమైన రోజు అంటే ఆదివారం మాత్రమే. అది దైవ సంబంధమైన రోజు. అంతే తప్ప శుక్రవారం ప్రాముఖ్యత లేదు. శుక్రవారం మరణించలేదు. శుక్రవారం దేవుడు అంత ప్రాముఖ్యత ఎంచలేదు దినాన్ని. దేవుడు ఎప్పుడు ఏ దినాన్ని ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారంటే ఆదివారం మాత్రం ఇచ్చారు. ఎందుకు? ఆయన పునరుద్ధరణ బట్టి ఆయన ఇచ్చారు. ఇప్పుడు గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు, కానీ అది గుడ్ ఫ్రైడే అంటే మనుషుల ఊహలు వచ్చిన మాట తప్ప గ్రంథం కూడా ఎక్కడ చెప్పట్లేదు దాన్ని. గ్రంథం బట్టి ఆలోచిస్తే ఆదివారమే ప్రాముఖ్యమైన దేవ గ్రంథం మన సెలవు వస్తుందని. తర్వాత ఆయన లేచినప్పుడు
మొదటగా మగ్ధలేని మరియ ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ మరొక మంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినది ఏమైందంటే సమాధేమో రాయ పొర్లించి ఉంటది. ఆవిడ ఆశ్చర్యపోయి ఈ సిచ్యువేషన్ అంతా తిరిగి అపోస్తలుడికే చెప్తుందండి. యోహాను సువార్త మాట ఉంటుందండి. యోహాను సువార్త 20 తిరిగేస్తే, యోహాను సువార్త 20 తిరిగేస్తే అక్కడ 20లో 11 చదువుకుంటే, యోహాను సువార్త 20 అధ్యాయం ఆలోచిద్దాం. 20:11 చదివితే మనం 21 చదువుదాం అండి. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియ పెందలక్కడ సమాధి యొద్దకు వచ్చి రాయి తీయబడి ఉంటే చూచాను. ఆమె పరిగెత్తుకొని వచ్చి ప్రభువుని సమాధిని ఎత్తుకుని పోయిరి చెప్పారు. కాబట్టి పేతురును ఇక్కడ ఆ శిష్యుడు అంటే ఎవరంటే యోహాన్ అండి. యోహాను ముందు వచ్చాడు. మరియమేమో ఫస్ట్ సమాధికి వెళ్తే సమాధి ఏమో రాయి పొలించి ఉంది. వెంటనే చూడగానే వెంటనే ఆశ్చర్యపోయి భయం వేసి ఈ విషయం శిష్యులు చెప్పాలి పరిగెట్టుకు వెళ్ళి శిష్యులు చెప్పిందండి. పేతురు యోహాను పరిగెట్టుకుని వచ్చారు. యోహాను ముందు వచ్చాడు. అంటే బహుశా యోహాను కొంచెం యవనంలో ఉన్నాడేమో, పేతురు కన్నా కొంచెం ఏజ్ తక్కువేమో. ముందు పరిగెట్టుకు ముందు వచ్చాడు ఆతురత్వాన్ని. తర్వాత వంగి నారబడి పడ్డంటూ చూచాను కానీ అతని సమాధిలో ప్రవేశింపలేదు. అది సమాధిలో ఇంకెవరో వెళ్ళలేదు. అప్పటికే బట్టలేమో పైన పడిపోయి ఉన్నాయి, నారబట్టలు. శవాన్ని చుట్టిన బట్టలన్నీ కూడా ఆ నారబట్టలు బయట పడిపోయి ఉన్నాయి. మరి లోనకైతే వెళ్ళలేదు. 6 చదువుకుంటే అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తలరొమ్మలో నారబట్టలు ఉండగా వేరుగా ఒకసారి చుట్టి పెట్టి ఉండుటేను చూచాను. తలరొమ్మలు అది వేరేగా ఉంది, శవాన్ని చుట్టిన నారబట్ట ఏమో వేరేగా ఉందని అది చూశారు. అది చూసిన తర్వాత చూచి నమ్మాను. అలా చూచి నమ్మింది ఎవరు? ఎక్కడ? యోహాన్. మొదటగా శిష్యులందరిలో ఎవరు చూసి నమ్మారంటే యోహాన్ శిష్యులు చూసి నమ్మారు మొదటగా. అప్పటికే పేతురు కూడా పూర్తిగా నమ్మలేదండి. అప్పుడు పేతురు గ్రహించలేదు పూర్తిగా. అందుకే 9 మాట ఉంటుంది, ఆయన మృతులను లేచిన అగత్యమైన లేఖనం వారి ఇంకా గ్రహింపడే పదం ఉంటుందండి. వాళ్ళకంతా ఒకప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషన్ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందని. శవం కనబట్లేదు. శవం కనబడకపోవడం ఏంటి అసలు? ఒక ఆశ్చర్యంగా ఉందా. కానీ అప్పుడు యోహానేమో కొంచెం నమ్మారండి. అప్పుడు ఈ మరియమ్మేమో 11 చదువుకుంటే మగ్ధలేని మరియ అయితే మరియ సమాధి బయట నుంచి ఏడ్చుచుండెను. వంగి చూడగా దేవదూతలు కనబడాను. అయితే చాలు. అయితే ఇక్కడ ఏమైందంటే మరియేమో ఏడొస్తుంది. ఆయన శవం ఏమైంది బాధపడుతుంటే వెంటనే 2 దేవతలు కనబడ్డారంట అక్కడ. ఎక్కడ? సమాధి దగ్గర 2 దేవతలు కనబడి యేసువు శవం పెట్టిన తలవైపు ఒకళ్ళు కాళ్ళలో కూర్చున్నారట. వాళ్ళేమో అడుగుతున్నారు ఎందుకు ఏడుచుని అడిగినప్పుడు 15 వచ్చిన మాట 16 ఏముంటదంటే 13 మా ఒకసారి ఆలోచిద్దాం. 13 చదువుకుంటే వారు అమ్మ ఎందుకు ఏడ్చున్నా ఆమె అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్పాను అని ఒక మాట ఆవిడ అంటదని. ఒకసారి మనం అది అలా ఉంచి మత్తయి వెళ్తే ఇక్కడ ఒక సంఘటన జరిగిందని. వాస్తవానికి ఈ సిచ్యువేషన్ జరగముందు ఒక పెద్ద భూకంపం వస్తుందండి. దేవత వచ్చే ముందు ఒక భూకంపం జరుగుతుంది. ఆ మాట యోహానులో లేదు కానీ మత్తయి ఆ మాట రాయబడిందండి. మత్తయి 28 అధ్యాయము 2 చదువుకుంటే ఇదిగో ప్రభువు దూత పరలోకం దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండను. అప్పుడు మహా భూకంపం కలిగాను. వాస్తవానికి సమాధి చేసిన తర్వాత ఆ సమాధి దగ్గర ఎవరున్నారు? సైనికులు ఉన్నారు. ఎందుకంటే కావాలి సైనికులు పెట్టారు కదండి అక్కడ. అయితే ఆదివారం మార్నింగ్ ఏమో పెద్ద భూకంపం వచ్చింది దేవత వచ్చే ముందు. అప్పుడు సైనికులందరూ వాళ్ళందరూ ఎలా ఎక్స్ప్రెస్ చేసి ఉంటారు? సైనికులందరూ కూడా చాలా భయపడి ఉంటారు. ఆ మాట అక్కడ ఉంటుందండి. అక్కడ 4వ చదువుకుంటే
అతనికి భయపడడం వలన కావలి వారి వణికి చచ్చిన వారి వల్ల ఉండిరి. 5 దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకూడి, శిలువ వేయబడిన యేసు మీరు ఎందుకు ఇచ్చున్నా నాకు తెలియను. 6 ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు, రండి ప్రభువును పడుకున్న స్థలమును చూచి. 7వ వచనము, త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచినాడని ఆయన శిష్యులకు తెలియజేయడని అక్కడ చెప్పడం జరుగుతుందండి. అంటే దూత ఆ స్త్రీలను, అంటే ఆ స్త్రీల్లో మగ్ధలేనే మరి ఉంది, మరి ఇంకొంత స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళతో దూత ఏమని అంటున్నాడంటే ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడు అని పదం వాడాడండి. మృతులు లేచి ఉన్నాడంటే అర్థం ఏంటి? పునరుద్ధానం చెందాడు చెందాడని అర్థం. అయితే ఈ జరిగిన తర్వాత ఒకసారి మనం 12 చదువుకుంటే, 12 వచనంలో అదే అధ్యాయం 12 చదువుకుంటే, పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వచ్చి మీరు చెప్పుడి, చెవిని బడి నెడల అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, సైనికులేమో ఎంత చూసారు కదా, భూకంపం రావడం, దేవదూత రావడం చూసిన తర్వాత సైనికులు భయపడిపోయి ఊర్లోకి వెళ్ళిపోయారు. 26లో మాట ఉంటది, 11లో మాట ఉంటది. ఆ కారు వాళ్ళు కొందరు పట్టణంలో వచ్చి ఆ సంగతులన్నీ ప్రధానికి చెప్పారండి. ఒక పెద్ద దేవదూత వచ్చింది, భూకంపం జరిగింది, ఎంత జరిగింది చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళందరూ ఏమంటారంటే, ఆ సైనికులకు డబ్బులు ఇచ్చి నువ్వు ఈ మాట ఎక్కడ చెప్పొద్దు, వాళ్ళు లంచం ఇచ్చి సైనికులకి అబద్ధం చెప్పించారండి. ఏమనంటే వాళ్ళ శిష్యులు వచ్చారు, రాత్రి వేళ శిష్యులు వచ్చి ఆ ప్రభు సేవను లేపుకెళ్ళిపోయారు, నువ్వు అలాగే చెప్పని ఆ విధంగా అబద్ధం చెప్పించారు. ఎవరు? ఆ కాలంలో మతాధికారులు, పరిసయ్యులు, ప్రధాన అందరూ కూడా అబద్ధం చెప్పించారు. ఆయన చనిపోలేదని అని ఒక అబద్ధం సృష్టించడం. కానీ ఇప్పుడు వాస్తవానికి ఒక శిష్యులు ఎత్తుకెళ్ళిపోయి ఉంటే ఆ రాయిని దొల్లించగలరండి అసలు. రెండో పాయింట్ ఏంటంటే, 4 సైనికులు ఉన్నప్పుడు చిన్న శబ్దమైనా పక్కన సైనికులు కనబడదా? సైనికులు అంటే మామూలు విషయం ఏంటంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి పెద్ద ఆయుధాలు ఉంటాయి. ఇప్పుడు మన పోలీసులకే ఒక లాఠీ ఉంటుందని, సైనికులకి ఎంత ఆయుధాలు ఉంటాయని. వాళ్ళందరూ రైతులకి పోలీసు వాళ్ళు మామూలు ఊరుకుంటారంట జనాలు, అక్కడ సైనికులు ఊరుకోరండి. అంటే యేసు ప్రభు ఆయన తిరిగి లేచిన మాట వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా ఆయన చనిపోలేదు, ఆయన తిరిగి లేవలేదని ఇప్పటి నుంచి కూడా అలా ప్రచారం జరుగుతూ ఉంటుందని, అప్పటి నుంచి అలా కొనసాగుతూ ఉంటుందండి ఇప్పుడు కూడా. ముస్లిం గ్రంథం అనే ఖురాన్లో మాట ఉంటుందండి, వాళ్ళు కూడా వాళ్ళ గ్రంథంలో ఏం రాసుకున్నారంటే, ఆయన సిలువ వేసినప్పుడు యేసువారు సిలువలో మరణించలేదు, మరణించకుండానే శిష్యులు ఆయన శవాన్ని దింపి, అంటే బతికున్నప్పుడే కొనవపురుగా ఆయన ఇంటి పట్టుకెళ్ళిపోయి పదం ఉంటుందని. వాస్తవానికి సిలువలో ఆయన చనిపోయాడు, నిజంగా చనిపోయాడు. అందరూ సాక్ష్యం ఉన్నారు, చనిపోయి తిరిగి లేచారంటే కూడా సాక్ష్యం ఉందని. ఇప్పుడు కొంతమంది మొత్తం నోదలు హిందువుల్లో చూసుకోండి, కొంతమంది వాళ్ళు విమర్శిస్తారని, ఆయన నిజంగా చనిపోయి తిరిగి లేవలేదు, చనిపోయాడని చాలా విమర్శిస్తూ ఉంటారు. కానీ గ్రంథం చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. తిరిగి లేవడం అర్థం ఏంటంటే మరి ఇంకా చావు ఇంకా మరి ఆయనకి లేదండి. ఇంకా తిరిగి లేచినట్టు అర్థం ఏంటంటే ఇంకా ఆయనకి చావు లేదు. రోమపత్రిక 8:11 మాట ఉంటుందని. రోమపత్రిక మార్చేది మనం ముగించేద్దాం. ఒకసారి రోమపత్రిక 6:9 చదువుతాండి ఒకసారి. మనము క్రీస్తుతో కూడా చనిపోయినలా మృతుల నుండి లేచిన క్రీస్తు ఇక్కడ చనిపోవడానియో మరణమునకు ఆయనకి ఇంకా ఆయన ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించమని నమ్ముచున్నాము అంటారండి పౌలు. యేసుతో చనిపోయి తిరిగి లేచాడు, ఇంకా తిరిగి లేచిన ఇంకా మరణం మన ఆయనకి మరి మరణం లేదని, మరణాన్ని పూర్తి జయించారు. ఇంకా అర్థం దాని అర్థం ఏంటంటే కాకుండా జీవించడము, తొక్కేయడం అని అర్థం అండి. అందుకే పదాన్ని చాలా మంది ఒప్పుకోరండి. ఆయన తిరిగి లేచారంటే చాలా ఆయన ఎవరు అంగీకరించిపోయినా మన విశ్వాసం ఏంటంటే యేసు ప్రభు తిరిగి లేచాడే మనం నమ్మాలి. అదే పునరుద్ధానం నమ్మిన తర్వాత మనకు పూర్తి విశ్వాసం మనలో ఉంటుందని. అలాగనే మనం నమ్మాలి. మనం కూడా నమ్మాలంటే మనం చనిపోయిన తర్వాత మనం కూడా లెగుస్తామని నమ్మాలని. ఇది అందరూ మనం గుర్తుపెట్టుకోవాలి.
అందుకే యేసు పునరుద్ధరణ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి అంతా కూడా. యేసు ఎలా చనిపోయి బ్రతికాడో మనం కూడా బతికిస్తాను యేసు కూడా చెప్పాడండి. పునరుద్ధరణము నేనే, జీవము నేనే. ఆయన బతుకున్నప్పుడు చాలా ఆ మాట అన్నారండి. నేను త్వరలో చనిపోయి లేస్తాను, మిమ్మల్ని కూడా నేను లేపుతానని యేసు హామీ ఇచ్చారండి. ఆ హామీతో మనం ఇక్కడ కన్ను మూస్తే భూమి మీద మనం కూడా విశ్వాసంతో కన్ను మూస్తే ప్రభువు మనం కూడా లేపుతానని గ్రంథం మనకి స్పష్టంగా సెలవిస్తాను. కాబట్టి మన ఇక్కడితో మనం ఆపేద్దాం. ఇంతకు మనం ఏం నేర్చుకోమంటే, శిలువ బంధం పొందిన తర్వాత ఆయన ఏ విధంగా సమాధి చేయబడ్డారో ఆలోచించాం. అరిమతి, యోసేపు, నీకోదేమో వాళ్ళ శిష్యులు కానప్పటికీ కూడా, పూర్తిగా యేసు తెలియనప్పుడు కూడా వాళ్ళు యేసు వీళ్ళ చూపించిన విశ్వాసం అంత గొప్పదాన్ని. వీరు మాత్రం కాకుండా కొంతమంది స్త్రీలు, మగ్దలేనే, ఎస్పెషల్ మగ్దలేనే మరియా చాలా మంచి విశ్వాసక స్త్రీ అండి. ఆవిడ మొదటి నుంచి కూడా యేసు వెంబడిస్తూ ఉంది. ఆ మరణ సమాధి మూడిట్లో కూడా ఆవిడ ఉందండి. ఆవిడ మొట్టమొదటి సోదరు ప్రకటించబడింది ఆవిడ ద్వారానే. ఒక స్త్రీ ద్వారా ఆయన తిరిగి లేచిన పదము రాయబడిందండి. నిజంగా అంత గొప్ప ధన్యత ఎవరు దక్కింది? మగ్దలేనే మరియకు దక్కిందండి. ఎక్కువ సాధారణంగా స్త్రీలు ఎక్కువ భక్తిగా ఉంటారండి. నిజంగా చాలా మంది స్త్రీ, నేను చూసిన సంఘాల్లో ఎక్కువ మంది స్త్రీలు ఎక్కువ భక్తిగా కనబడతారండి పురుషులతో పోల్చుకుంటే. స్త్రీలు ఎక్కువ ఆడంటే నిజంగా వాళ్ళకి విశ్వాసం ఎక్కువ అండి. నిజంగా చాలా గమనించాను. వాళ్ళకి విశ్వాసం బట్టి చాలా ఎక్కువ అండి. వాళ్ళు స్త్రీలు దేవుణ్ణి ప్రేమిస్తే కొంతమంది చాలా డీప్గా వెళ్ళిపోతారండి. దేవుణ్ణి ప్రేమించే భక్తులు స్త్రీలు అవుతూ ఉంటారు. వాళ్ళు పూర్తిగా అంకితం అయిపోతారండి, దేవునికి అంకితం అయిపోతారండి. అలాంటి స్త్రీల్లో మగ్దలేనే మరియా మొదటి స్థానంలో ఉంటుందండి. బహుశా ఉంటదేమో. నిజంగా ఆవిడ్ని ఎంత ప్రేమించిందంటే యేసుక్రీస్తువాన్ని తన ప్రాణం కూడా అర్పించే విధంగా అంతలా ప్రేమించిందండి యేసుక్రీస్తువాన్ని. అటువంటి ప్రేమ స్త్రీలు మాత్రం కాదు, ప్రతి పురుషుడు అందరూ కలిగి ఉండాలండి. నిజంగా నాకు ఒకసారి ఆశ్చర్యం వేస్తాను. నిజంగా ఆ సిచ్యువేషన్ శిష్యులు దూరం ఉన్నారండి. అంతవరకు శిష్యులేమో పక్కన తిరిగారు, 3 సంవత్సరాలు తిరిగారండి పక్కన. పేతురు అంటాడు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటావు, నీకోసం ప్రాణం ఒకటి ఇచ్చేస్తాను అంటాడు. అలాంటి 3 సార్లు అబద్ధం ఆడి దొరికిపోతారండి అక్కడ. మాట వేరు, క్రియ వేరండి. ఎప్పుడైనా సరే మాటలు కాదు, ఎప్పుడు క్రియ కావాలండి. నిజంగా అందుకే ఆయన నిజంగా ప్రేమించాడు ఎవరంటే ఆ సిచ్యువేషన్ లో యోసేపు ప్రేమించాడు. అరిమతి యోసేపు ప్రేమించాడు. నికోదేము యేసును ప్రేమించాడు. మగ్దలేనే మరియా యేసును ప్రేమించాను. ఆ ప్రేమ బట్టే వాళ్ళందరూ కూడా అక్కడ చేరారండి. నిజంగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు పరలోకంలో వాళ్ళ పేర్లు రాయబడి ఉంటాయండి. విశ్వాస దేవత పేర్లు అందరూ ఉంటాయండి. కాబట్టి ఇవన్నీ మన ఆలోచనకు తీసుకొని ప్రభు చేత మనం రేపు రోజున మనం పునరుద్ధరణ జరిగిన తర్వాత ఏం జరిగిందో, దానివల్ల మానవాళికి మనకి ఏ మేలు జరిగిందో మనం ప్రభు చేత రేపు మనం ఆలోచిద్దామని వాక్యం విన్నా మరొకసారి స్వస్థ యొక్క వందనం చేసుకుంటున్నాను. అందరికీ వందనాలని ఇక్కడ ముగించేస్తాను.